టిక్ కాయిన్ వాళ్ళు టిక్ కాయిన్ కేవైసీ అండ్ లిస్టింగ్ డేట్ అప్డేట్స్ అనేవి ఇచ్చారనమాట. ఇవి ఫిక్స్డ్ అనమాట. అయితే ఇప్పుడు మనం ఆ డేట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాము. టిక్ చైన్ యాప్లో మనకి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అప్డేట్ మైనర్ భాగస్వాములు కేవైసీతో కలిసి ఆన్బోర్డ్ చేస్తారు. అంటే మనకు ఎవరైతే మైన్ చేస్తున్నారో టిక్ చైన్ని వాళ్ళు కేవైసీ చేసుకునే ఆప్షన్ అయితే తీసుకొస్తారనమాట. అలాగే ప్రారంభానికి ముందు వివరాత్మక రివార్డులు షరతులు ప్రకటించబడతాయి అని రాశారు. అంటే కొన్ని రివార్డులు కూడా మనకైతే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే ఇక్కడ మనం తేదీ విషయంలో చూసుకున్నట్లయితే ఇది స్థిర తేదీలు అనమాట. అంటే దీంట్లో ఎటువంటి చేంజెస్ ఉండవు అనమాట. ఫిక్స్డ్ డేట్స్ అనేవి ఇచ్చేశారు. ఇక్కడ మనం చూసినట్టయితే March 1, 2026 టిక్ చైన్ యాప్ అండ్ టిక్ వాలెట్ స్టోర్లో అందుబాటులో ఉంటాయి. అయితే ఇక్కడ మనకి టిక్ చైన్ యాప్లోనే టిక్ వాలెట్ అనేది కూడా రావడం జరుగుతుంది అనమాట. ఆ వాలెట్ ద్వారా మనం విత్డ్రా అయితే చేసుకోవచ్చు. అది మనకి March 1 అయితే రావడం జరుగుతుంది. అలాగే July 6 మనకి కేవైసీ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ కేవైసీ మనకి ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో తర్వాత మనకి July 7 ప్రధాన ప్లాట్ఫామ్లో జాబితాలో మార్చుకోండి అని చెప్పేసి అంటున్నారు. అంటే ఏదైతే విత్డ్రా ప్లాట్ఫామ్స్ ఉంటాయో వాటిలో మనం ఇదైతే ఎక్స్చేంజ్ చేసుకొని విత్డ్రా అయితే చేసుకోవచ్చు అనమాట. బిట్ కాయిన్స్ అనేవి ఎక్స్చేంజ్ డేట్స్ కూడా ఫిక్స్డ్ డేట్స్ అనేవి మనకి ఇచ్చేశారు. సో అందరూ కంటిన్యూస్గా మైండ్ చేయండి గాయస్. అలాగే చాలా మందికి డౌట్ ఏంటంటే యాడ్స్ చూడాలని అడుగుతారు. కంపల్సరీ చూడాలి. యాడ్స్ చూడకుండా మనం అయితే విత్డ్రా చేయలేము. కేవైసీ కూడా మనకి రాదనమాట. సో అందరూ డిఎన్ఎస్ అనేది ఆఫ్ చేయండి. ఆఫ్ చేసి చేయండి గాయస్.